భారత రాజ్యాంగం ఆధారంగా బీసీల కుల గణనను వెంటనే చేపట్టి స్థానిక సంస్థల్లో అలాగే చట్టసభల్లో 42% వాటాను బీసీలకే కేటాయించాలని కోరుతూ అలాగే ఇతర ఎస్సీ ఎస్టీ మైనార్టీల జనాభా దామాషా ప్రకారం వారికి సీట్లను కేటాయించాలని బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ శనివారం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బీసీ సంఘం నాయకులు జూలూరి గౌరీశంకర్ రాసిన మా వాటా మాకే అనే పుస్తకాన్ని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించి తదనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించకపోవడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ పెంచి చట్టసభలో అవకాశం కల్పించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరథ్ నాయక్, బహుజన ముక్తి పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సిరసాల సీనయ్య, బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు, ఎలిగంటి తిరుపతయ్య, సత్యనారాయణ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ అమరవీరుల స్తూపం దగ్గర మా వాటా మాకి అనే పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. అది కాకుండా రెండోది మారుతి శీరన్న కూడా ఈరోజు ఆ పుస్తకాలకి అందరిని అవమానమించి బహుజన న్యాయం మాకు రావాలి, మరి అది ఎస్టీ ఎస్సీ బీసీలు మైనార్టీలు కూడా రాజ్యసభలు కానీ మరి చట్టసభలు కానీ మరి పాలక సభలు కానీ మరి పల్లెటూళ్ళల్లో మరి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అవి ప్రభుత్వ దృష్టిలో ఉంచుకొని మరి మున్సిపాలిటీలు కూడా ప్రభుత్వ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కటి మీరందరూ కలిగియాలి. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇకనన్నా మా ఎస్సీ బీసీ మైనార్టీలని బీసీ వాళ్ళని అందరినీ కనిపెట్టి మరి మా ఓట మాకిచ్చి మమ్మల్ని అందరినీ ఇప్పటికన్నా మీరు మబ్బబెట్టి ఎన్ని రోజులు మబ్బబెట్టినా కానీ ఈ యొక్క ప్రతిపాలన ఏలాలనే వాళ్ళు ముందుకు వచ్చేప్పుడు అందరికీ ఒక అవకాశాలు ఇవ్వాలి బీసీలకి, మరి అందులోనే ఎస్సీలకి మరి అందరిని కూడా కనిపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మేము ఇక్కడి నుంచి తెలియపరుస్తూ దేశ రాష్ట్ర జనాభాలో సగభాగమైన బీసీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్లను కేటాయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చట్టసభలలో కూడా బీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లను కేటాయించాల్సిన అవసరం ఉంది. రానున్న ఎన్నికల్లో ఏ ఎన్నికలు జరిగినా కూడా బీసీ జనాభా దామాషా ప్రకారం ఎన్నికల్లో వాళ్ళకు పోటీ చేసే అవకాశాలు అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలి. అదేవిధంగా రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు పరిస్తే ఇవాళ అణగారిన వర్గాలకు మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. వారు కూడా చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆయా జనాభా దామాషా ప్రకారం వారు సీట్లు కేటాయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ వాటా మాకే అనే బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. జూలూరి గౌరీశంకర్ గారు ఈ యొక్క బుక్ని రచించడం జరిగినది. మా వాటా అంటే మా యొక్క బడుగు బలిగిన వర్గాలకు ఏదైతే ఉందో ఆ వాటా అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఎలక్షన్లలో 42% ఏదైతే బీసీలకు వాటా ఇస్తాని వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము మా తరపున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా చేస్తానని తెలియజేసినారు. ఈ స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా 42% బీసీలకు వాటా కల్పించాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మా వాటా మనకే కావాలన్నా, మా వాటా మాకే, మా వాటా మాకే, మా వాటా మాకే.